గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ సతీష్, రిటైర్డ్ ఆర్మీ, మాది వైజాగ్. సో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో మన బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా త్వరగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎదుటి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని విషయాన్ని చాలా సింపుల్ అండ్ షార్ట్గా నేను ఈ వీడియో రికార్డింగ్ మాధ్యమంతో మీ అందరికీ అందచేయాలన్నదే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇదంతా కూడా నేను నీట్గా రికార్డింగ్ చేసి మీకు ఇస్తాను. సో దాన్ని మీరు మీ యొక్క టీమ్ మెంబర్స్ పంపించడము లేదంటే మీరు నేర్చుకోవడం కనుక ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. సో మరి ఇంకా మన ప్లాన్లోకి వెళ్దామా? ఓకే లెట్స్ వెల్కమ్ టు శ్రీకరియల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో మన కంపెనీ ఫుల్ నేమ్ వచ్చి శ్రీకరియల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక గొప్ప అవకాశం అనేసి అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. మరి అది నిజమా కాదా అనేది మనం ఫర్దర్గా ప్లాన్లో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సార్ రాజన్ రామోదన్ కరాయల్ గారు. ఈయన మన కంపెనీ యొక్క చైర్మన్ అండ్ ఎండి. మన కంపెనీ వచ్చి 2 ఆగస్ట్ 2021లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కంపెనీ. నెక్స్ట్ కంపెనీకి ఉన్న అనుభవం ఏంటంటే 11 సంవత్సరాలు చిట్ ఫండ్స్ని పబ్లిక్ లిమిటెడ్గా నడిపిన అనుభవం ఉంది ఈ కంపెనీకి. అదే కాకుండా మరి డైరెక్ట్ సెల్లింగ్లో కూడా 5 సంవత్సరాలుగా చాలా చక్కగా నడుస్తుంది. మరి ఇంకా ఏమంటే మన కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే మన ఎండి గారికి 23 ఇయర్స్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ హెడ్ ఎవరైతే ఉన్నారో రాజన్ దామోదర్ కరాయల్ గారు, ఈయన 23 సంవత్సరాల అనుభవంతో ఒక మిషన్ అండ్ విజన్తో ఈ కంపెనీ నడుపుతున్నారు. మిషన్ అండ్ విజన్ అంటే ఏమీ లేదు, ప్రతి వ్యక్తికి తన శక్తి సామర్థ్యాలు తగ్గట్టుగా మనీని ఎర్న్ చేసుకునే విధంగా ఒక అవకాశం కల్పించాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ అనేది ఈరోజు సొసైటీలో చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రతి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి. అదేవిధంగా మిషన్ ఏంటంటే తన యొక్క ప్రొడక్ట్స్ నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైజ్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్గా అమ్ముడుపడాలనే ఒక మిషన్తో అయినా వర్క్ చేస్తున్నారు. సో మన కంపెనీ ఏదైతే ఉందో గవర్నమెంట్ లీగాలిటీస్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డ్ కానీ, మున్సిపల్ సర్టిఫికేట్ కానీ ఎవ్రీథింగ్ని ఫాలో అవుతుంది. అవన్నీ ఏంటంటే మన బిగ్ అప్డేట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది 100% లీగల్ అని మన ఇండియన్ గవర్నమెంట్ 2016లో గైడ్లైన్స్ పాస్ చేసింది. దానికి అనుగుణంగా మన కంపెనీ అనేది రన్ అవుతుంది. ఓకే, అక్కడ మనం చూసుకున్నట్లయితే సో మన కంపెనీ యొక్క గ్రేట్ ఎండి రాజన్ కరాయల్ గారితో పాటు 5 మెంబర్స్ బోర్డ్ డైరెక్టర్స్ ఉన్నారు. అలాగే లీగల్ అడ్వైజరు, ఆడిటరు హైర్ చేసుకోవడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది కూడా మనకి ఓపెన్గా పెట్టడం జరిగింది. ఏ కంపెనీ కూడా ఈ విధంగా ఇవ్వదు. మన కంపెనీ వచ్చి లోకమాన్యేశ్వరం, కొడంగలూరు, త్రిశూర్ డిస్టిక్, కేరళలో ఉంది. సో ఈ అకౌంట్ నెంబర్ని బట్టి మనం కంప్లీట్గా మన కంపెనీ డేటా తెలుసుకోవచ్చు. సో ఫేర్ కంపెనీ కాబట్టి ఓపెన్గా కూడా అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అని మనం చూసినట్లయితే ముక్కు పుడకతో సౌందర్యం, శ్రీకార్యాలతో ఐశ్వర్యం మీ సొంతం. ఏంటంటే ముక్కు పుడక అనేది నిజంగా లేడీస్కి ఒక వండర్ఫుల్ ఆర్నమెంట్. కానీ దాంతో ఐశ్వర్యవంతులు అంటే డబ్బున్న వాళ్ళు అవ్వచ్చని ఎవరు చెప్పలేదు. ఎందుకని మనం ఒక ముక్కు పుడక కొనాలంటే జ్యువెలరీ షాప్లో కొంటాము, మనం పెట్టిన అమౌంట్కి ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని ప్రమోట్ చేయమని ఎవరు అడగరు. ఎందుకంటే గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్ అంటే దానంతటా అదే ఒక ప్రమోటబుల్ ప్రోడక్ట్ అండి. దీన్ని ప్రమోట్ చేయడానికి బయట ఎవరు మనల్ని అడగరు. కానీ మన అవర్ గ్రేట్ కంపెనీ శ్రీకరియల్ జ్యువెలరీ షార్ట్కట్లో మన కంపెనీ పేరు మనం ఈ విధంగా పిలుస్తాము. ఎందుకంటే మన కంపెనీ వచ్చి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మన జ్యువెలరీ కంపెనీ ఏదైతే ఉందో శ్రీకరియల్ మనకి ఈ ముక్కు పొడకుని అమ్మే అవకాశాన్ని కల్పించింది. దీన్ని ప్రమోట్ చేస్తే మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తానేసి అంటుంది. అది ఎలాగో చూస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడున్న ప్రతి ఒక్క డ్రీమ్ మనందరికీ కావాలి. మన లైఫ్లో బిగ్ హౌస్ అని, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మనకు కావాలి. కానీ మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ని బట్టి ఇవన్నీ కూడా మనకి టెంపరీగానే ఉండిపోతాయి. ఎప్పుడు కూడా కాంప్రమైజ్ లైఫ్లో మనం ఉండిపోతాం. కానీ మన కంపెనీ ఏమంటుంది, ఈ ముక్కు పొడకు తీసుకున్న తర్వాత మీరు ఇవన్నీ కూడా పొందొచ్చని చెప్తుంది. అది ఎలాగో చూద్దాం. సో మన దగ్గర 4 ఆర్నమెంట్స్ ఉంటాయి. నోస్ పిన్, ఎయిర్ స్టడ్స్, డైమండ్ రింగ్, డైమండ్ నెక్లెస్. ఈ 4 ప్రోడక్ట్ల కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2,60,000 దాకా ఉంటుంది. కానీ మన బిజినెస్ ఏదైతే ఉందో అది ఓన్లీ నోస్ పిన్తోనే కాబట్టి మనం ఒక ముక్కు పొడకు వైపు ఫోకస్ చేద్దాం. మిగిలిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆన్ ప్రమోషన్లు అవి ఫ్రీగా వస్తాయి. సో ముక్కు పొడకు కాస్ట్ వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి 10,000 వరకు ఉంటుంది. మరి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్, బంగారం గురించి మనకు తెలుసు, 18 క్యారెట్స్, 22, 24 క్యారెట్స్ ఉంటుంది. అవి ఎక్కడైనా మనం అమ్మేసుకోవచ్చు.
బట్ డైమండ్ విషయానికి వచ్చేటప్పటికి దాని క్వాలిటీ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. కాబట్టి మన కంపెనీ ఏదైతే ఉందో ఆ డైమండ్ క్వాలిటీని ఈ పక్కన మీకు బ్లాక్ చార్ట్లో ఒకటి ఉంది చూసారా, 4 కార్డ్ అనేసి, అంటే డైమండ్ని ఎలా చెక్ చేసుకో అంటే క్లారిటీ, కలరు, వెయిట్, కట్, ఈ 4 డైమండ్ క్వాలిటీని ఎవరు చేస్తారండి? IGI కార్డ్, ఇంటర్నేషనల్ జిమ్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ని, డైమండ్ ప్రోడక్ట్ని సర్టిఫై ఇస్తారు. ఆ సర్టిఫైడ్ కార్డు లేకపోతే మనకి ఈ ప్రోడక్ట్ అనేది బయట మనం మార్కెట్లో అమ్మలేము. సో మరి ఇది నిజంగా వస్తుందా రాదా అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, సో నాకు వచ్చిన నా ప్రోడక్ట్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో నాకు వచ్చింది ఈ డైమండ్ నోస్ పిన్ చూడొచ్చు, దీని మోడలు, దాంతో వచ్చిన కార్డు IGI కార్డ్. ఈ క్వాలిటీ అనేది దీంట్లో చెప్తాడు. నెక్స్ట్ GST పేడ్ బిల్లు టోటల్, నెక్స్ట్ మనీ బ్యాక్ కార్డ్. సో ఇక్కడ కూడా అవే చూపిస్తున్నారు, ఇక్కడ కూడా అవి మీరు 3 చూసారు. సో ఇవి నాకు వచ్చినవి డైరెక్ట్గా వచ్చినవి కాబట్టి మీకు చూపిస్తున్నాను. నా ప్రోడక్ట్ ఈ విధంగా కంపెనీ అడ్రస్ నుంచి డైరెక్ట్గా మనకి కొరియర్లో వచ్చేస్తుంది ప్రోడక్ట్ అనేది. ఓకేనా? సో ఇది ప్రోడక్ట్ డీటెయిల్. మరి ఈ ముక్కు పొడవుతో మనం ఏం చేస్తాం, అసలు ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది మీ అందరికీ ఇప్పుడు డౌట్గా ఉంది. ఓకే, మరి మిగిలిన 3 ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ 4 ప్రోడక్ట్స్కి 4 లెవెల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ లెవెల్ని సిల్వర్ గాను, తర్వాత గోల్డ్, డిజైర్, డ్రీమ్. సిల్వర్ లెవెల్లో జతకి 400 ఇస్తారండి మనకు వచ్చే ఈ బిజినెస్లో. అది ఏంటి, మరి లెవెల్ మారితే మనకి ఇన్కమ్ ఎలాగా వస్తుంది అనేది మీకు ఫర్దర్గా ప్లాన్లో నేను చెప్తాను. ఓకే, మరి ఈ 10,000 అనేది ఒక్కసారి పే చేయాలంటే చాలామంది చేయలేరు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా బిజినెస్ చేయాలనుకుంటారు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే 1/4 ఆఫ్ అమౌంట్, అంటే 2,500 మనము 2,500 మనము ఇచ్చేసుకొని ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక ID పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ 7,500 ఏదైతే ఉందో దానికి ప్రమోషన్ మెథడ్ కానీ పేమెంట్ మెథడ్లో కానీ మనం పే చేసుకోవచ్చు. ఎలా అంటే 2,500 పెట్టి మనం ఇలా ప్రోడక్ట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ID ఏర్పడుతుంది. మనకి బైనరీ మోడల్లో 2 lakhs మనకి ఓపెన్ అవుతాయి. ఇదంతా యాక్చువల్గా మనది ఒక యూనిలెవెల్ ప్లాను, కానీ మనం 2 lakhsలోనే మనం స్టార్టింగ్ చేస్తాం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ప్రమోషన్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ వస్తుంది. సో ఇద్దరు వ్యక్తులు ప్రమోషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే PV అంటారు, డైరెక్టర్ ఆఫ్, దీనికి 500 ఇస్తుంది ఫస్ట్ కమిషన్గా. నెక్స్ట్ మరి మనకి చాలామంది వ్యక్తులు తెలుసు కాబట్టి ఇద్దరితోనే మనం ఆగిపోకూడదనే ఒక ఉద్దేశంతో ఎంతమందినైనా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయాలన్నా ఆ ఇద్దరితోనే మనం ముందుకెళ్ళాలి. మరి ఆన్వర్డ్స్ మనము ఇద్దరు వ్యక్తులు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేస్తే సెకండ్ ఆన్వర్డ్స్ మనకి జతకి 400 చొప్పున ఇస్తారు. అలాగా ఇక్కడ వీక్లీ పేమెంట్ ఉంటుంది. బుధవారం ఇక్కడ మనకు క్లోజింగ్ ఉంటుంది. సో 100 జతలు సీలింగ్ అంటే 100 జతలు ఇంటూ 400 కాబట్టి 40,000 రూపాయలు వారానికి అండ్ 1,60,000 రూపాయల నెలకి మనం ఇక్కడి నుంచి ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇది బిజినెస్లో ప్రమోషన్ చేసే వాళ్ళకి. కానీ చాలామంది 2,500 పెట్టిన తర్వాత బిజినెస్ చేయలేకుండా ఉండిపోవడం చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా లాస్ అవ్వకుండా కంపెనీ ఏం చేసిందంటే పేమెంట్ మెథడ్ అనమాట. మన మంత్లీ బేసిస్లో కానీ క్వార్టర్లీ ఆఫర్లీ కానీ మన దగ్గర ఉన్నంత అమౌంట్ను మనం మన ID మీద పే చేసుకుని మన ప్రోడక్ట్ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని తీసుకున్నా సరే వర్తబుల్ ప్రోడక్ట్, ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అందరూ ప్రమోషన్ చేయలేకపోతే వాళ్ళ డబ్బులు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అమౌంట్ని మనం పే చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. ఓకే, మరి వారానికి 40,000, నెలకు 1,60,000 అంటే నిజంగా చాలా ఎక్కువ. అది ఒక 2,500తో ఎంత సంపాదించవచ్చు అనేసి మనకి ఎవరు చెప్పలేదు. మరి 40,000 నెల శాలరీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారం 40,000 అంటే నమ్ముతారా? మరి ఎలా సంపాదించాలో ఒక కీ చెప్పాలి కదా. ఓకే, మనం బేసిక్గా ఒక ఇద్దరు వ్యక్తులు ప్రమోట్ చేయాలి, ఎన్ని రోజులు పడుతుందని అడిగితే ఎవరైనా సరే 1 రోజు 2 రోజులు 3 రోజులు అని చెప్తుంటారు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని బట్టి. కానీ మనం ఏమంటే ఒక లేజీ షాట్ తీసుకుందాం. సిల్వర్ ర్యాంక్ ఇన్కంలో వారానికి 2 చొప్పున, వారానికి AB అని 2 వ్యక్తులు తీసుకొచ్చాం. 1 PV అయింది. PV అంటే పేర్ వాల్యూ. ఫస్ట్ రిఫరల్కి 500 ఇస్తారు కాబట్టి 500 డైరెక్ట్గా మన అకౌంట్ క్రియేట్ అవుతుంది.
మరి వాళ్ళు కూడా బిజినెస్ చేద్దామని వస్తారు కాబట్టి సెకండ్ వీక్లో వాళ్ళు కూడా ఇద్దరిద్దరిని ప్రమోట్ చేసినట్లయితే మనకి 2 జతలు అవుతాయి. 2 జతలు అంటే 2 × 400 800. ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ వీక్ నుంచి మనకి ఏం చేస్తున్నారండి, ఆర్నమెంట్ కటింగ్ 50% అకౌంట్కి 50% పంపిస్తున్నారు. ఎందుకంటే మనం 2500 మాత్రం పే చేస్తాం కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తారు, సెకండ్ వీక్ నుంచి మనకు వచ్చే ఇన్కంలోనే 50% కట్ చేస్తూ 50% మన అకౌంట్కి పంపిస్తారు. ఇలాగా ప్రతి ఒక్కరూ మల్టిప్లై చేశారు అనుకుందాం. ఇద్దరు నలుగురు 8 8 16 32 64 120. ఇలా ఏ వారంకి ఆ వారం ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరిద్దరిని తీసుకొచ్చినట్లయితే 8 వారాల్లోనే మనము 100 జతలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ 128 అయింది. 28 అంటే సర్ప్లస్ అయిపోతుంది. దానికి సీలింగ్ ఎంత అని చెప్పాను, 100 జతలే. అలా ఇస్తూ పోతే ఏమవుద్ది, ఇప్పుడు 128కి 128 ప్లస్ చేస్తే 256, 256 ప్లస్ చేస్తే 512, అంటే 500 × 400 అంటే 2 లక్షలు అయిపోద్ది. అలాగా ఈరోజు 1,00,000 టీం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మరి వీక్లీ ఇన్కమ్ అనేది ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీల్లో సీలింగ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అలా ఇస్తూ పోతే కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. సో మరి 28 సర్ప్లస్ అయిన 100 జతలకు 400 అంటే 40,000 రూపాయలు మనం 8 వారాల్లో ఎవరి పని వాళ్ళు చేసేస్తే 8 వారాలు వెళ్ళిపోవచ్చు. కానీ 100% ఇలా అవ్వదు. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చూడండి, మన ఆర్నమెంట్ కటింగ్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోతుందో మనకి నోస్పిన్ నాకు వచ్చినట్టుగా మీకు కూడా పంపించేస్తారు. ఆ తర్వాత ఫుల్ పేమెంట్ అనేది మన అకౌంట్కి పంపించేస్తూ ఉంటారు. మరి 8 వారాల్లో ఎంత చేయొచ్చు 2 నెలలు అంటే 100% పాసిబుల్ కాదండి. ఎందుకంటే అందరికీ ఒకేలా అర్థమవుతుందని లేదు కాబట్టి వాళ్ళు అందరూ ఒకేలా చేయరు కాబట్టి నెలకి 2 చొప్పున అనుకుందాం. అట్లీస్ట్ నెలకి 2 చొప్పున అయినా సరే 8 నెలల్లో మనం ఈ సీలింగ్కి వెళ్ళొచ్చు. చూడండి, నెలకి 2, 2 నెలల్లో 4, 8, 16 అలా మల్టిప్లై అయితే 8 నెలలలో మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోవచ్చు 40,000కి. కానీ 8 నెలల్లో అవ్వలేదండి. 2 నెలలకు ఒకళ్ళు తీసుకొచ్చాం, 16 నెలల్లో అయ్యాము. ఏమైనా లాసా మనకి? మనం పెట్టింది ఓన్లీ 2,500 మాత్రమే. ఇక్కడి నుంచి పోవడానికి అయితే ఏం లేవు, కానీ రావడానికి అయితే చాలా ఆపర్చునిటీ. ఇది ఒక ర్యాంక్ ఇన్కమ్. ఓకే, 18 నెలలు కాకపోతే 2 సంవత్సరాలు వెళ్ళండి, లేకపోతే 3 సంవత్సరాలు వెళ్ళండి. ఎందుకంటే మీరు చేస్తున్న పని చేస్తూ ఎవరు కూడా నెలకి 1,60,000 రూపాయలకు వెళ్ళే ఆపర్చునిటీ మీ దగ్గర ఏమైనా ఉందా 2,500తో? మేబీ అందరూ నో అనే చెప్తారు. 1,60,000 వరకు ఎందుకు, నెలకు 40,000 కూడా సంపాదించే వాళ్ళేరు ఈ రోజుల్లో. సో ఇక్కడ మనం ప్రమోట్ చేస్తూ వెళ్తే 2, 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో వెళ్ళినా సరే బెస్ట్. ఎందుకంటే మనం ఇక్కడ ఏం పెట్టలేదు, లక్షలు ఏం పెట్టలేదు కాబట్టి రిస్క్ లేదు. అలాగే ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ చూసినట్లయితే మనము సిల్వర్ లెవెల్ని నోస్పిన్లో సిల్వర్ లెవెల్ అన్నాం కాబట్టి సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా బిజినెస్ స్టార్ట్ చేసి లెఫ్ట్లో 10 మెంబర్స్ని, రైట్లో 10 మెంబర్స్ని మనం ప్రమోట్ చేసినట్లయితే మనం ఫీల్డ్ ఆఫ్సర్ అవుతాం. ఫీల్డ్ ఆఫ్సర్ అయితే కంపెనీ ఒక రిస్ట్ వాచ్ ఇస్తుంది అన్నమాట. నేను చూపిస్తాను. ఫీల్డ్ ఆఫ్సర్ ఏంటంటే మనకి ఎక్స్ట్రాడినరీగా ఈ విధంగా కంపెనీ జెంట్స్కి ఈ విధంగా, లేడీస్కి ఈ విధంగా ఒక గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ అనేది ఇన్సెంటివ్ రూపంలో పంపిస్తుంది. నెక్స్ట్ మరి ఇంతటితో ఆగిపోలేదు. నెక్స్ట్ మన ప్రమోషన్కి వెళ్ళాలి అంటే ఈ 10 మెంబర్స్లోంచే 8 మెంబర్స్ మనం ఫీల్డ్ ఆఫీసర్, మనం ఎలా ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో వాళ్ళు అలా ఫీల్డ్ ఆఫీసర్ అయినట్లయితే ఆర్గనైజర్గా ప్రమోట్ అవుతూ మనకి 10,500 రూపాయలు ఇన్సెంటివ్గా ఒక చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8లో 6 ఆర్గనైజర్లు అయితే మనం డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతూ 50,000 ఇస్తుంది. ఆ 6 నుంచి 4 మనకి డివోస్ అయితే ఏరియా మేనేజర్గా ప్రమోట్ అవుతూ 1,00,000 రూపాయలు చెక్ ఇస్తుంది. తర్వాత ఆ 4 ముగ్గురు ఏరియా మేనేజర్ అయితే మనం రీజనల్ మేనేజర్గా ప్రమోట్ అవుతూ 3 లక్షలు ఇస్తారు. అదేవిధంగా మనం రీజనల్ మేనేజర్గా ఇద్దరు అయినట్లయితే టీమ్ జనరల్ మేనేజర్ ప్రమోట్ చేస్తూ 20 లక్షలు ఇస్తుంది. అంటే ఈ 6 ప్రమోషన్స్కి 24,60,500 ఇన్సెంటివ్ అండి. ఇక్కడ మళ్ళీ వీక్లీ ఇన్కమ్ కాకుండా ఈ పేరింగ్ ఇన్కమ్ అనేది ఇది కామన్, అది వస్తుంది వారం. అది కాకుండా మనం చేస్తున్న పనికి మనకి ఇన్సెంటివ్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఈ సిల్వర్ లెవెల్లో ఒక నో స్పిన్ తీసుకుని 2,500తో నెలకు 1,60,000. నెక్స్ట్ ఈ 6 ప్రమోషన్కి 24,60,500 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది మన బిజినెస్ ప్లాన్. అదే కాకుండా మరి మిగిలిన 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రమోషన్లో ఫ్రీగా వస్తాయని చెప్పాం. అవి ఎలాగంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో ఇక్కడ GSC అని ఉందంటే గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎలిజిబిలిటీ. ఫస్ట్ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనం స్టార్ట్ అయ్యాం. గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే చెవుదుద్దులు ఏదైతే ఉన్నాయో దీన్ని గోల్డ్ లెవెల్గా పరిగణిస్తారు. మరి ఈ లెవెల్ ఎందుకంటే మనం చేస్తున్న పనిని చేస్తూ ముందుకెళ్తున్న కొద్దీ మన ప్రమోషన్ ప్లస్ మన ఇన్కమ్ కూడా పెరగాలనే ఉద్దేశంతో దీన్ని లెవెల్ పెట్టారు. బేసిక్గా మనకి ఏ కంపెనీలో అయినా సరే మీరు చూసినట్లయితే ప్రమోషన్స్ అనేవి 100, 200, 300, 500, 1000, 5,000, 10,000 ఇలా మెంబర్స్ని బట్టి ప్రమోషన్ ఇస్తారు. కానీ మన కంపెనీలో చూసినట్లయితే కిందకి వెళ్తున్న కొద్దీ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది.
ఎందుకని మీరు తీసుకొచ్చిన వాళ్ళందరినీ వదిలేయకుండా వాళ్ళని సక్సెస్ చేస్తూ మీరు సక్సెస్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ పెట్టారు. మరి గోల్డ్ లెవెల్లో మనం ఏం చేస్తాం, చెవిదిద్దులు మనం ఎలా పొందుతాం అంటే ఎప్పుడైతే ఇక్కడ ఫీల్డ్ ఆఫ్స్ అవుతామో మనం ఇక్కడికి ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత ఈ ఎయిర్ స్టార్ట్స్ అనేవి 18,000 వరకు ఉంటాయి. ఇప్పుడు రేట్ పెరిగాయి కాబట్టి మరి వీటికి ఎటువంటి అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. 2,500 తర్వాత ₹1 కూడా మనం పే చేసిన అవసరం లేదు. మనకు వచ్చే అమౌంట్ నుంచే కటింగ్ చేసుకుని ఇవి బుక్ చేస్తుంది కంపెనీ 3,000 కట్ చేసుకుని. మరి ఇన్కమ్ కోసం ఇక్కడ ఏమైనా పని చేయాలంటే ఏం పని చేయవలసిన లేదు. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ ఆఫ్సర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఈ గోల్డ్కి వస్తారు. గోల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 8 ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే మనం ఆర్గనైజర్ అవుతారని చెప్పాం. మరి 8 ఫీల్డ్ ఆఫీసర్లు మరి ఇక్కడికి వస్తారు కదా. ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితే ఇక్కడ జతకి 800 చొప్పున ఇస్తుంది. ఫస్ట్ రఫుల్కి 1000 ఇస్తుంది, సెకండ్ ఆన్వర్డ్స్ 800 ఇస్తుంది. అన్లిమిటెడ్ డెప్త్ 100 పేర్స్, మళ్ళీ వారానికి 100 జతల వరకు. మళ్ళీ ఇక్కడ కూడా 100 × 800 అంటే 80,000, నెలకి 3,20,000. చూడండి, సిల్వర్ లెవెల్లో చేసిన పనికి సెకండ్ లెవెల్లో కూడా మనకి వారానికి 80,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయంటే గోల్డ్లో కూడా సేమ్ 6 ప్రమోషన్స్ ఉంటాయి అక్కడలాగే. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ 8 అయితే ఆర్గనైజర్ అయ్యారు, 10 అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు. మరి ఇక్కడ చూసినట్లయితే 8 అయితే మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నారు, మళ్ళీ రిస్ట్ వచ్చేస్తారు. 6 అయితే అక్కడ డిఓ అవుతారు, 6 అయితే ఇక్కడ ఆర్గనైజర్ అవుతారు. అంటే ఈ 6 ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇక్కడ మళ్ళీ 4-5 ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ 24,60,500 తీసుకోవచ్చు. అంటే ఒక పనికి 2 ఇన్కమ్లు. మరి ఇంతటితో ఆగలేదండి, మరి డైమండ్ రింగ్ కూడా కావాలి కదా మనకి. డైమండ్ రింగ్ కావాలంటే ఇక్కడ ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్గా పరిగణించబడతారో వాళ్ళు డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎలిజిబిలిటీ అయిపోతారు. మరి ఇక్కడికి ఎలిజిబుల్ అయిన తర్వాత మరి ఈ డైమండ్ రింగ్ ఎలా పొందుతామండి, మళ్ళీ డబ్బులు కట్టాలంటే ఏం లేదు. మనకు వచ్చే అమౌంట్లోంచి ఆర్నమెంట్ కట్ చేసుకుని బుక్ చేస్తుంది కంపెనీ ఆటోమేటికలీ. ఇది 35,000 రూపాయలు కాస్టింగ్. మరి ఇక్కడ ఏమైనా వర్క్ చేయాలంటే డెఫినెట్గా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎవరైతే మళ్ళీ ఫీల్డ్ ఆఫీస్గా ప్రమోట్ చేయబడతారో వాళ్ళందరూ కూడా డిజైర్లోకి వస్తారు. ఏబీ మ్యాచింగ్ అయితే జతకి ఎంత ఇస్తుంది, 1,500 ఇస్తుంది. అంటే మళ్ళీ అన్లిమిటెడ్ డెప్త్ 100 జతలకు ఇస్తుంది వారానికి. అంటే 100 × 1,500 అంటే వారానికి 1,50,000, నెలకి 6 లక్షల వరకు ఎర్న్ చేయొచ్చు. చూడండి, ఒకే పనికి మళ్ళీ 3 ఇన్కమ్. మరి ప్రమోషన్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ 6 ప్రమోషన్స్, మళ్ళీ 6 ప్రమోషన్స్కి 24,60,500. ఇవి కూడా మీకు గోల్డ్ ప్రమోషన్స్తో మ్యాచింగ్ చేయబడి ఉంటాయి. అక్కడ 6 అయితే ఆర్గనైజర్ అయ్యారు, ఇక్కడ 6 అయితే మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, మళ్ళీ వాచ్ వస్తుంది. మళ్ళీ అక్కడ 5 అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు, ఇక్కడ ఆర్గనైజర్ అవుతారు. అంటే మీరు గోల్డ్లో 6 ప్రమోషన్స్ కంప్లీట్ చేస్తే డిజైర్లో ఆటోమేటిక్గా 4-5 ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ 3 లెవెల్స్ని ప్రమోషన్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 73 లక్షల వరకు ఇన్సెంటివే తీసుకోవచ్చు, వీక్లీ పేర్ ఇన్కమ్ కాకుండా. మరి డ్రీమ్, మనకి ఫైనల్ డెస్టినేషన్ డ్రీమ్ అనమాట. మరి డ్రీమ్లోకి రావాలంటే ఏం లేదు, ఇక్కడ ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఎలిజిబిలిటీ అయిపోతాం. మరి ఈ డైమండ్ నెక్లెస్ని మనం తీసుకోవడానికి మనం ₹1 పే చేస్తలేదు. మనకు వచ్చి ఎర్నింగ్స్లో వచ్చి కంపెనీ ఏం చేస్తుంది, అమౌంట్ అనేది కట్అవుట్ చేసి బుక్ చేసేస్తుంది. సో మరి డ్రీమ్ లెవెల్ అంటే మనం మొత్తం డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ జతకి 7,500 ఇస్తుంది. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆటోమేటిక్గా. 100 జతలు అన్లిమిటెడ్ డెప్త్, వారానికి మళ్ళీ 7,500 × 100 అంటే 7,50,000 వారానికి 30 లక్షల వరకు నెలకు తీసుకోవచ్చు. మరి లాస్ట్ ప్రమోషన్స్ విషయం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రమోషన్స్ అన్నీ చాలా పెద్దవి. లాస్ట్లో కంపెనీ CEO అయ్యే వరకు కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే కంపెనీ ఎండి తన బిజినెస్ని తను వారసత్వంగా ఇవ్వాలనుకోలేదు. ఇక్కడి నుంచి ఎవరైతే ప్రమోట్ అయ్యి CEO వరకు వెళ్తారో వాళ్ళే ఈ బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బిజినెస్ ప్లాన్ చేశారు. మరి డ్రీమ్లో 1,37,00,000 వరకు ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. సో మరి 4 లెవెల్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక పనికి 4 ఇన్కమ్స్ నాకు తెలిసి ఈ భూమి మీద ఉన్న బిజినెస్ ప్లాన్లలో డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీలో కూడా లేదండి. ఎందుకంటే ఒక పనికి ఒక వర్క్కి ఒక పీవీ ఇన్కమ్, ఒక పీవీ ఇన్కమ్ ఇస్తారు తప్ప ఒక లెవెల్లో పనిచేస్తే 3 లెవెల్లో మిర్రర్ జ్యూనాలజీ అనేది ఈ బిజినెస్లో చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే మనం ఒకే మనిషి 4 అద్దాల్లో చూస్తే ఏమండి 4 రకాలుగా కనిపిస్తాయి, ఒకలాగే కనిపిస్తాం. సో మన బిజినెస్లో ఏంటంటే మనం ఒక అద్దంలో చూసినా 4 అద్దాలు కనిపించినా మనం ఒక్కరమే. కానీ మన బిజినెస్లో ఏంటంటే మనం ఒక మిర్రర్లో చూస్తే 4 ఇన్కమ్స్ ఇస్తుంది. సిల్వర్ లెవెల్లో మీరు చూసారు, జతకి 400 ఇస్తుంది ఫస్ట్. మరి 400 × 100 జతలు డెప్త్ అంటే 40,000 వరకు తీసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ 24,60,500 తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ లెవెల్లో సిల్వర్ నుంచి ప్రమోట్ అయ్యి గోల్డ్కి వెళ్తే జతకి 800 అంటే 80,000 వారానికి 24,60,500 ఇన్సెంటివ్. అదేవిధంగా డిజైర్లో జతకి 1,500
అంటే ఇంటూ 100 లెవెల్ 100 లెవెల్స్ కాబట్టి 1,50,000 వారానికి 24,60,500 ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. అలాగే డ్రీమ్లో జతకి 7,500 చొప్పున 100 జతలు జప్తు కాబట్టి 7,50,000 ఇన్సెంటివ్స్ 1,30,00,000. ఓవరాల్గా మీరు చూసినట్లయితే వారానికి 10,20,000 రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ, నెలకి 40,80,000 రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ. టోటల్గా ఇన్సెంటివ్స్ వచ్చి 2,31,31,500. మరి నామినీ ఫర్ ఎవర్ అండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెక్యూరిటీ పరంగా మనం చూసుకున్నట్లయితే మన తదనంతరం మన వైఫ్ తర్వాత పిల్లల వరకు కూడా జనరేషన్ ప్లాన్ కాదు, ఇది నామినీ ఫర్ ఎవర్ ప్లాను. ఈ ఐడి ఉన్నంత వరకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నంత వరకు ఈ ఐడి అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరు కూడా మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన తర్వాత ఆ కంపెనీ ఐడి వృధాగా పోకుండా ఉండడాన్ని నామినీ ఫర్ ఎవర్ అంటారు. సెక్యూరిటీ పరంగా కూడా చాలా వండర్ఫుల్ కంపెనీ. సో చాలామంది ఏంటంటే నో స్పిన్ అని చిన్నగా అనుకుంటున్నారు 400 కమిషన్ అంటే. బట్ ఈ 4 లెవెల్లు కూడా ఎవరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఆ సిల్వర్ లెవెల్లోనే మ్యాక్సిమం ఉండిపోతున్నారు. మరి సిస్టమేటిక్గా వర్క్ చేసి ప్రమోట్ చేసినట్లయితే నెలకి 40 లక్షలు అంటే రోజుకి ₹1,00,000 పైగా తీసుకునే ఆపర్చునిటీ కంపెనీ అండి ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లాన్ అయితే ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్గా మనకి వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. నెక్స్ట్ 50% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. మనం ఎంత తీసుకున్నా సరే 40,000 తీసుకుని ₹50 సర్వీస్ ఛార్జ్ కట్ అవుతుంది. నెక్స్ట్ 15,000 వరకు ఫ్రెషర్స్కి టీడీఎస్ కట్ అవుతుంది. ట్యాక్స్ అనేది 15,000 వచ్చిన తర్వాత టీడీఎస్ కట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ రిలీజ్ అయినంత వరకు కూడా మీ వీక్లీ పేమెంట్లో 50% అనేది ఆర్నమెంట్ కటింగ్ ఉంటుంది. సో ఇంతే మన కంపెనీ యొక్క ఇది. నెక్స్ట్ కంపెనీ గురించి ఇంకా గొప్పగా చెప్పడానికి ఏం లేదు. హైలైట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పైరీ లేని ప్రోడక్టు, రీసేలబుల్ ప్రోడక్టు, ఎటువంటి టార్గెట్స్ ఉండవు, రీపర్చేసెస్ ఉండవు. మరి గోల్డ్ ఐటమ్కి ఎన్ని సంవత్సరాలు వాడుకుని అమ్ముకున్న వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రోడక్ట్తో మనం డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేసే అదృష్టం మనకు దొరకడం చాలా అదృష్టకరం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ కరాయల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రాజన్ దామోదరన్ కరాయల్ మన ఎండి గారు. థ్యాంక్ యూ.